సీఎం రేవంత్ రెడ్డి పైన నల్గొండ జిల్లా నేతలు బగ్గుమంటున్న వైనం కనిపిస్తుంది. చెప్పపెట్టకుండా ఇన్ఛార్జ్ మంత్రులను మార్చడం పైన కినుకు, కొత్త ఇన్ఛార్జ్ మంత్రి పైన కనీస సమాచారం లేదని ఆగ్రహం. మంత్రి పదవులు రాలేదని ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి, బాలు నాయక్ నారాజ్. సీఎం రేవంత్ రెడ్డికి నల్గొండ మంత్రులకు మధ్య చెడిందా? వీరి మధ్య వైరం తారాస్థాయికి చేరిందా? ఇక తాడో పేడో అన్న పరిస్థితులు నెలకొంటున్నాయా అన్న అనుమానాలకు రాష్ట్ర సర్కార్లో జరుగుతున్న పరిణామాలు అవునని అంటున్నాయి. ఇటీవల ఉమ్మడి జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రులను మార్చడం వీరి మధ్య మరింత అగాధాన్ని మరింత పెంచినట్టు తెలుస్తుంది. కనీస సమాచారం ఇవ్వకుండా సీనియర్ మంత్రులైన ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖను ఇన్ఛార్జ్ మంత్రుల బాధ్యతల నుంచి సీఎం రేవంత్ రెడ్డి తప్పించారు. ఇందులో నల్గొండకు చెందిన ఇద్దరు మంత్రులు సీఎం రేవంత్ రెడ్డిపై గుర్రుగా ఉన్నట్టు, సమయం కోసం వేచి చూస్తూ తామేంటో స్పష్టం చేయాలన్న పంతంతో రగిలిపోతున్నట్టు తెలుస్తుంది. ఆరంభం నుంచే రేవంత్ రెడ్డికి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి మధ్య సత్సంబంధాలు లేవన్నది అందరికీ తెలిసిందే. అధికారిక కార్యక్రమాల్లో పైకి ఐక్యంగా కనిపించినా లోపల మాత్రం ఎవరి వారే అన్న తీరు కొనసాగుతుంది. తన మంత్రిత్వ శాఖల్లో సీఎం సహా ఎవరూ జోక్యం చేసుకోకుండా మంత్రి ఉత్తమ్ జాగ్రత్త పడుతూ వస్తున్నారు. అలాగే తనకు సంబంధం లేని సీఎం, డిప్యూటీ సీఎం శాఖల్లో ఆయన జోక్యం చేసుకోవడానికి విముఖత చూపుతుంటారు. ఇక పార్టీ వ్యవహారాల్లో సైతం ఉత్తమ్ అధిష్టానం కనుసన్నల్లో పనిచేస్తూ వస్తున్నారు. రాష్ట్రానికి సంబంధించి అధిష్టానం సైతం ఉత్తమ్ను సంప్రదించకుండా ఏ నిర్ణయం తీసుకోదన్నది కాంగ్రెస్ వర్గాలే చెప్తున్నాయి. ఇలాంటి కీలక నేత ఏదైనా అనుకోని సందర్భం వస్తే సీఎం అయ్యే అర్హతలు ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డిని కరీంనగర్ ఇన్ఛార్జ్ మంత్రి బాధ్యతల నుంచి తప్పించారు. ఇక నల్గొండ జిల్లాకు చెందిన మరో మంత్రి, ప్రస్తుత రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా చెప్పుకునే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరంభంలో రేవంత్ రెడ్డిని తీవ్రంగా వ్యతిరేకించిండు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షునిగా ఎన్నికైన సమయంలో ఏకంగా 50 లక్షలు పెట్టి అధ్యక్ష పదవిని కొన్నాడని బహిరంగంగానే విమర్శలు చేసిన వ్యక్తి ఆయన. ఎన్నికల ముందు వరకు రేవంత్ రెడ్డిని వ్యతిరేకించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ అధికారంలోకి రావడంతో రేవంత్ రెడ్డికి జీ హుజూర్ అన్నట్టుగా మారిపోయిండు. రేవంత్ రెడ్డిపై ఈగ వాళ్ళనివ్వనంతగా ఓ దశలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటనలు వెలువడ్డాయి. కోమటిరెడ్డి బలాలు బలహీనతలు తెలుసుకున్న రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రభుత్వ అవసరాలకు తగ్గట్టుగా ఆయన్ని పావుగా వాడుకొని వదిలేశాడన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇన్ఛార్జ్ మంత్రుల మార్పుల చేర్పులో కోమటిరెడ్డిని కూడా పక్కన పెట్టేయడం మనం గమనించాము. కనీస సమాచారం లేక ఈ నెల 12న ఆయా జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులను సీఎం రేవంత్ రెడ్డి మార్చిన సంగతి తెలిసిందే. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఉన్న కరీంనగర్ ఇన్ఛార్జి బాధ్యతలను తుమ్మల నాగేశ్వరరావుకి, వెంకటరెడ్డికి ఉన్న ఖమ్మం బాధ్యతలను కొత్త మంత్రి వాకిటి శ్రీహరికి అప్పగించారు. ఈ మార్పుల విషయాన్ని సీఎం రేవంత్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి, వెంకటరెడ్డికి కనీస సమాచారం ఇవ్వలేదు. వాస్తవంగా వీరితో పాటు పలువురు మంత్రుల శాఖల్లో మార్పులు చేస్తారని, కొత్త మంత్రులకు వీళ్ళ నుంచి పలు శాఖలను తొలగించి అప్పగిస్తారని చర్చ జరిగింది. ఉత్తమ్ నుంచి సివిల్ సప్లై, కోమటిరెడ్డి నుంచి సినీ ఆటోగ్రఫీ శాఖలను తొలగించాలనేది రేవంత్ రెడ్డి అభిప్రాయంగా తెలిసింది. కానీ వీరు ఒప్పుకోకపోవడంతో విధి లేక కొత్త మంత్రులకు సీఎం తన వద్ద ఉన్న శాఖల్ని కేటాయించాల్సి వచ్చింది. శాఖల మార్పులపై తన మాటను లెక్క చేయలేదన్న అక్కస్తో రేవంత్ రెడ్డి వీరిద్దరిపై పంతం నెగ్గించుకునేందుకు ఏకంగా వారి జిల్లాల ఇన్ఛార్జి బాధ్యతలను తొలగించినట్టు కాంగ్రెస్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. తమకు కనీస సమాచారం ఇవ్వకుండా ఇన్ఛార్జ్ మంత్రుల బాధ్యతల నుంచి తొలగించడంపై వీరిద్దరూ లోపల తీవ్రంగా రగిలిపోతున్నారని వారి అనుచరులు చెప్తున్నారు. తమ సన్నిహితుల వద్ద సీఎం రేవంత్ రెడ్డి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. సీనియర్లైన తమనే తీవ్రంగా అవమానపరిచే రీతిలో రేవంత్ రెడ్డి వ్యవహరించడాన్ని వీరిద్దరూ జీర్ణించుకోలేకపోతున్నట్టు తెలిసింది. పైగా వీరికి పరిభారం తగ్గించుకునేందుకే ఇన్ఛార్జి మంత్రుల బాధ్యతల నుంచి తప్పించినట్టు సీఎం కోటి ప్రచారం చేయడం కూడా వీరికి అస్సలు మింగులు పడడం లేదు. పార్టీపై, ప్రభుత్వంపై పట్టు కోసం తమతో పాటు మరికొందరు సీనియర్ల పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అవమానకర రీతిలో వ్యవహరిస్తున్నట్టు వీరు భావిస్తున్నారని సమాచారం. ఇతర నేతలు సైతం సీఎం రేవంత్ రెడ్డి తీరుతో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గత కొంతకాలంగా సయోధ్యతో కనిపిస్తున్నారు. వీరికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కూడా తోడయ్యారు. తనకు మంత్రి పదవి రాకుండా ఉత్తమ్ అడ్డుపడుతున్నట్టు తొలుత భావించిన రాజగోపాల్ రెడ్డి
తాజా పరిణామాలతో రేవంత్ రెడ్డినే కారణమన్న అంచనాకు వచ్చారని తెలుస్తుంది. ఇక లంబాడి కోటలో తమకు మంత్రి పదవి ఇవ్వలేదని దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ కూడా గుర్తుగా ఉన్నారు. బీఆర్ఎస్ లంబాడ సామాజిక వర్గానికి చెందిన సత్యవతి రాథోడ్ను ఎలాంటి పదవి లేకున్నా కేసీఆర్ మంత్రివర్గంలోకి తీసుకొని ఆ తర్వాత ఎమ్మెల్సీగా చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. వీరంతా కలిసి సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పావులు కదిపేందుకు సిద్ధమవుతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదిలా ఉండగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన ఏ విషయాలనైనా తమతో సంబంధం లేకుండా సీనియర్ నేత జానారెడ్డితో సంప్రదించడానికి సైతం వీరంతా వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తుంది. ఇద్దరు సీనియర్ మంత్రులు, ఎంతో మంది సీనియర్ కాంగ్రెస్ నేతలు ఉన్న నల్గొండ జిల్లాకు మొదటిసారి కొత్తగా మంత్రివర్గంలో చేరిన అడ్లూరి లక్ష్మణ్ కి ఇన్ఛార్జి మంత్రి బాధ్యతలను అప్పగించడంపై కూడా వీరు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తుంది. వీటన్నిటికీ కారణమైన సీఎం రేవంత్ రెడ్డికి భవిష్యత్తులో సందర్భం వచ్చినప్పుడు తమ సత్తా చూపాలన్న కసితో వారు రగిలిపోతున్నట్టు తెలుస్తుంది. రాష్ట్ర సర్కార్లో ఏదైనా అనుకోని పరిణామాలు సంభవిస్తే నల్గొండ జిల్లా నుంచే మొదలవుతాయనే హెచ్చరికలు సైతం జారీ చేస్తున్నట్టు మనకు తెలుస్తున్న విషయం తెలుస్తుంది. ప్రస్తుత పరిణామాలు ఎటువైపు దారి తీస్తాయన్నది మాత్రం వేచి చూడాలి.